హాయ్ అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి క్యారెట్ వాము రైస్ అండి. మనకి వింటర్ సీజన్లో ఈ విధంగా వాముని ఆహారంలో భాగంగా చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనం ఒకసారి ప్రాసెస్ చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఇక్కడ ఎండుమిర్చి నేను ఒక 3 ఇలా కట్ చేసి వేసుకున్నాను. పోపు కాగాక ఇలా 4 వెల్లుల్లి రేఖలు దంచి వేసుకున్నానండి. మన ఈ రైస్లో వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వెల్లుల్లి కొంచెం వేగాక ఇలా 4 పచ్చిమిర్చిని చీలికల్లా చేసి వేసుకోవాలండి. పచ్చిమిర్చి కూడా మనకు కొంచెం వేగాలి. అలాగే కరివేపాకు వేసుకుందాం. ఇలా పోపు అంతని కూడా ఒకసారి కలుపుకుందామండి. మనకు కొంచెం పోపు వేగాలి. పచ్చిమిర్చిలోని కారం మనకి ఇలా వేపటం వల్ల ఆయిల్లోకి దిగుతుందండి. ఇప్పుడు మనం ఒక స్పూన్ వరకు వాము తీసుకున్నామండి. వాము ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలా పోపు అంతటిని కూడా కొంచెం వేగనివ్వాలండి. వాము కూడా మనకి పోపులోని వేగిపోతుంది. ఇలా కలుపుతూ వేపుకుంటే ఇక్కడ పోపు కొంచెం వేగింది కదండి. నేను ఒక 1/2 కప్ వరకు పల్లీలు తీసుకుంటున్నానండి. పల్లీలు కూడా కొంచెం మనకి ఆయిల్లో వేగాలి. ఇలా కలుపుకుంటూ వేగితే వేగిపోతాయండి చక్కగా. చూసారా ఫ్రెండ్స్, మనకు పోపు కొంచెం కాగింది కదండి. ఇలా వేగాలి. ఇప్పుడు మనం ఒక పెద్ద కప్పు వరకు క్యారెట్ తురుము తీసుకుందామండి. నేను క్యారెట్ తురుము ముందుగానే తురుము పెట్టుకున్నాను. ఈ విధంగా తురుము వేసేసి ఒకసారి పోపు అంతా కూడా కలిపేసుకుందామండి. క్యారెట్కి కలిసే విధంగా ఈ విధంగా కలుపుకుంటే చక్కగా కలిసిపోతుందండి క్యారెట్. ఇక్కడ పోపు అంతా కూడా కలిసిపోయింది ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకోవాలండి చక్కగా. ఇలా కలుపుకుంటే నీట్గా కలిసిపోతుంది. ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేయటం వల్ల మనకి క్యారెట్ తురుము తొందరగా మగ్గిపోతుంది. సాల్ట్ వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకుందాం. ఇలా కలిపేసి మూత పెట్టి పచ్చివాసన పోయే వరకు మగ్గించుకుందామండి. ఇప్పుడు మూత తీసి చెక్ చేద్దాం. క్యారెట్ తురుము ఇక్కడ చక్కగా మగ్గిపోయింది ఫ్రెండ్స్. మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు నేను ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ అండి. నేను ఒక పెద్ద కప్పు రైస్ తీసుకున్నాను. ఈ రైస్ అంతటినీ కూడా మనకి క్యారెట్ ఈ పోపు అంతట్లో కూడా కలిసే విధంగా కలుపుకోవాలండి. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ కలిసిపోయిందండి. ఈ విధంగా కలుపుకోవాలి. రైస్ మనకి క్యారెట్ వాము మొత్తం కూడా కలిసిపోవాలి చక్కగా. ఇప్పుడు నేను ఒక నిమ్మ చెక్క పెట్టుకుంటున్నానండి. మనం ఈ నిమ్మరసం పిండుకోవడం వల్ల మన క్యారెట్ వాము రైస్ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా పిండుకొని ఒకసారి కలుపుకుందామండి మనం. ఈ విధంగా రైస్ మొత్తం కలిసే విధంగా కలుపుకుంటే మనకి క్యారెట్ వాము రైస్ తయారైపోతుందండి. చూసారా ఫ్రెండ్స్, మనకి రైస్ తయారైపోయింది. ఇలా వింటర్ సీజన్లో పిల్లలకి చేసి పెడితే వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం ఉండదండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.